చూద్దాం. జగన్ బంగారుపాలెం పర్యటనలో వైసీపీ మూకల అరాచకంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగారుపాలెంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి కేసులో పోలీసులు ఆధారాలు సేకరించారు. పైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారికుంటకు చెందిన ప్రకాష్ ఆచార్యతో పాటు మరికొంతమంది దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మామిడికాయలను రోడ్డుపై పోసిన ఘటనలో తుంబాపాలానికి చెందిన అక్బర్, ఉదయ్ కుమార్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించినందుకు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారుపాలెం మండల వైసీపీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార్ రాజా మరికొందరిపై కేసు నమోదైంది. సీసీ ఫుటేజీలు, డ్రోన్ కెమెరాల వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అటు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడిని మంత్రి లోకేష్ ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. మరోవైపు లోకేష్ ట్విట్టర్ పోస్ట్ పై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సెల్ఫ్ వీడియో విడుదల చేశారు. శివకుమార్ పై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, నిన్నటి రోజు బంగారుపాలెం మామిడికాయల యార్డుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలపైన కూడా పోలీసులు దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ సంఘటనలకు సంబంధించి అనేక కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో అందులో ప్రధానంగా బైరెడ్డిపల్లి మండలము చెల్లారగుంట గ్రామానికి సంబంధించినటువంటి ప్రకాష్ ఆచార్య అనేటువంటి యువకునితో పాటు మరికొంతమంది కలిసి ఈ దాడికి పాల్పడినటువంటి అంశాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన కేసులు కూడా ఇప్పటికే నమోదు కావడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే ఈ రాక సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి అక్కడ మామిడికాయలను తీసుకొచ్చి రోడ్లపైన కుమ్మరించి ఇక్కడ నిరసన తెలియడానికి పాల్పడ్డారో బంగారుపాలెం మండలం తుంబపాలానికి సంబంధించినటువంటి అక్బర్ తో పాటు అదేవిధంగా ఉదయ్ కుమార్ పైన మరికొంతమంది పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక నిబంధనలను ఉల్లంఘించి రోడ్ షోలకు ప్రధానంగా పాత్ర వహించాలనే ఒక కోణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ తో పాటు మండల పార్టీ వైసీపీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ కుమార్ రాజా పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ కేసుల సంఖ్య అనేది మరింత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఈ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పాల్పడ్డారో ఆ అంశాలన్నింటినీ కూడా ఒక పక్క డ్రోన్ కెమెరాలు కావచ్చు, మరోపక్క సీసీ కెమెరాల సీసీ ఫుటేజీని తీసుకుని పరిశీలిస్తున్నారు. ఎవరెవరు పాత్ర ఎంతంత ఉంది అనేటువంటి కోణంలో పోలీసులు దీనిపైన కేసులు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే నిన్న ఫోటోగ్రాఫర్ పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదనేటువంటి అంశంతో పాటు ఈ దాడికి ప్రధాన కారకులుగా అనుమానిస్తున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి పాత్ర ఏ మేరకు ఉందనేటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించాలనే ఒక ట్విట్టర్ ఆయన రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో నారాయణస్వామి కూడా ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను అక్కడ ఉన్నది మాత్రం వాస్తవం, కానీ రెడ్ బుక్ దీన్ని తమను తమ విజయానంద రెడ్డి ఇద్దరి పేర్లు కూడా ఎత్తించాలని
నారా లోకేష్ చూస్తున్నారు. ఈ విధంగా చేయడము మానసికంగా తమను గురి చేస్తుంది కాబట్టి వీటన్నిటి కూడా మానుకోవాలనేటువంటి ఒక సలహాలు సూచనతో కూడినటువంటి ఒక సెల్ఫీ వీడియోను కూడా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రిలీజ్ చేయడం జరిగింది. మరి అక్కడ ఆయన రిలీజ్ చేసిన వీడియోను ఆయన పరిణామాలు బట్టి చూస్తే ఆయన మాటల్లోనే కొంత అలజడి ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే తాను కూడా ఒక ఎస్సీ ఫోటోగ్రాఫర్ అనేటువంటి కోణంలో ఎవరిని కూడా ఇంతవరకు ఏ ఎస్సీని కూడా తాను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిపైన కూడా కేసులు నమోదు చేయలేదు, దాడి చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను అతని పైన ఎందుకు దాడి చేస్తాననే ఒక విషయాన్ని కూడా ఆ వీడియోలో ఆయన వ్యక్తం చేయడం జరిగింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.